దయచేసి ప్రభుత్వానికి నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాయా, దయచేసి నా మీద కోపం ఉన్నా, కేసీఆర్ గారి మీద కోపం ఉన్నా, కేటీఆర్ గారి మీద కోపం ఉన్నా, హరీష్ రావు గారి మీద కోపం ఉన్నా మా మీద తీర్చుకోండి తప్పితే మా ప్రజల మీద తీసుకోకుండాయా, మీ దండం పెట్టి చెప్తున్నాం. ఇలా ఒక్క డెలివరీ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో 30,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుంటున్నాడు. పేదోడు ఏడు నుంచి పెట్టుకుంటాడు. ఇలా అదే విధంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది. కేసీఆర్ గారి ఉన్నప్పుడు ఫ్రీగా డెలివరీ చేసేది. మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు పెట్టుకోకండి, ఇంకో పేరు పెట్టుకోండి. ఇలా అద్భుతమైన పథకం అది. కేసీఆర్ కిట్ అనేది అద్భుతమైన పథకము. మీరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకుంటారా, ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటారా, పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పథకం అనేది దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, డాక్టర్స్ని ఇవ్వండి, ఆ పథకాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. ప్రజలని ఇబ్బంది పెట్టకండి. అదేవిధంగా కంటి వెలుగు అని ఒక చాలా గొప్ప పథకం, ఈ భారతదేశమే మొత్తం తిరిగి చూసేలాగా కేసీఆర్ గారు దాన్ని లాంచ్ చేశారు 5 ముఖ్యమంత్రితో ఈ భారతదేశంలో. ఇలా 1 కోటి మంది పైచిలుకు ఇలా కంటి వెలుగు అనేది వాళ్ళ కళ్ళు చూసి అద్భుతంగా, వాళ్ళ కళ్ళ ప్రాబ్లం ఉంటే అద్భుతమైన సర్జరీలు చేయించినాం, ఫ్రీగా అద్దాలు ఇచ్చినాము, వాళ్ళ ఫ్రీగా ఐ డ్రాప్స్, మెడిసిన్స్, కళ్ళకు సంబంధించినవి చేసినాము, క్యాట్రాక్ట్ సర్జరీలు చేసినాము. ఇవన్నీ చేసినాము. ఎందుకు బంద్ చేస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంది భయ్? నాకు అర్థమైతలేదు. ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇలా అవ్వలని తాతలని వాళ్ళని పిల్లలు చూసుకోకపోతే కేసీఆర్ గారు వాళ్ళ పెద్ద మనవన్లాగా, పెద్ద కొడుకులాగా వాళ్ళ అవ్వలని తాతల కోసము ఇబ్బంది అవుతుంది, పిల్లలు చూసుకుంటలేరు అన్న గొప్ప ఆలోచనతోని వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేయించిండ్రు, వాళ్ళకి అద్దాలు చెక్ చేయించి ఫ్రీగా వాళ్ళకి సైట్ వస్తే అద్దాలు, అద్భుతమైన అద్దాలు తెప్పించి ఇచ్చారు. ఎందుకు భయ్ మీకు ఈ కోపం? ఎందుకు ఈ హరాస్మెంట్ చేస్తున్నారు జనాలని? వాళ్ళు ప్రజలు చేసిన తప్పేంది? మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుడేనా ప్రభుత్వం ఇలా ప్రజలు చేసిన తప్పు ఏంటిది? అసలు మీ బాధ ఏంది? మీరు ముఖ్యమంత్రి అయిపోయినరు, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు దించాలనుకున్న కేసీఆర్ గారిని దించిండ్రు, అయిపోయింది. అరే మీరు పనులు చేయరాదు రూపాయి ప్రజలకి. పనులు చేయకుండా ఈ హరాస్మెంట్ ఎందుకు చేస్తున్నారు? ప్రజల్ని కడుపు రగిలిపోతూ ఉంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంతకుముందు మా తమ్ముడు ఒకడు అడిగిండు, నేను నీకు సవాల్ విసురుతున్నా భయ్యా, స్కూళ్ళ గురించి అడిగినా మా అన్న కూడా చెప్పిండు. ఈ భారతదేశంలోనే ఈ మాట్లాడేటోడు 100 మాట్లాడతాడు, సొయ్యి లేకుండా మాట్లాడడానికి గాలి మాటలు మాట్లాడుతున్నాడు. నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి, ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి, తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే బెస్ట్ ఎడ్యుకేషన్ చూపిస్తే నా ముక్కు భూమికి రాపి క్షమాపణ చెప్తా. భారతదేశంలో ఎక్కడ లేని